హాయ్ అండి. ఈరోజు ఒక రకమైన పులుసు తయారు చేస్తున్నాను. పాతకాలం పద్ధతిలో ఉంటుంది కదా ఈ పులుసు. మీకు అర్థమైపోయి ఉంటుంది వంకాయ ఎలా ఉడకబెడుతుంటుండేని. ఇలా వేడి చేస్తున్నాను చూసారా ఎలాగా. పచ్చిమిరపకాయలు కూడా అలా వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పాతకాలం తయారు చేసేవారు మీకు జ్ఞాపకం వచ్చేస్తుంది పులుసు ఏంటన్నదని. నేను తయారు చేస్తాను చూడండి. ఇది ఎలా తయారు చేసుకున్నది ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు కదా, అందుకు చూపిస్తున్నాను. ఇలా వేపుకుంటున్నాను చూసారా, ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఏంటంటే పచ్చిమిరపకాయలు ఇలా వేపుకుంటే బాగా లోన ఉడుకుతాయి అన్నమాట. ఇలా వేపేసుకుని పక్క తీసుకున్న తర్వాత నేను తయారు చేస్తున్నానో తెలిసిపోతుంది కదా మీకు. చూస్తుండండి అలాగా. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోద్దండి ఈ వంట. చూడండి వంకాయ తీసుకోవాలి. ఒక వంకాయ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇంతకు ముందు అయితే అగ్గి ఉండేది కదా పొయ్యిలోను, పొయ్యి అంటే ఉండేది కదా, పొయ్యిలో అగ్గి మీద ఉడకబెట్టేవారు అన్నమాట ఇవన్నీ. అప్పుడే పొయ్యిలు లేక ఇలాగా గ్యాస్ మీద గురించి ఇలాగ వేపుతున్నాను. ఇలా బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం జీలకర్ర తీసుకుని వేసుకోవాలి. జీలకర్ర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా వాసన వస్తుంది పులుసు. చూడండి ఇలా వేగిపోతుంది చూడండి. వేపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ ఇంకా అలాగా చేస్తూ ఉంటే వంటలు చాలా బాగుంటాయండి. ఏదో చేసుకుంటూ ఉండాలి, మర్చిపోకూడదు పాతకాలం పద్ధతులు కూడా మనం. అందుకని నేను ఇలా తయారు చేశాను. ఇప్పుడు వేగిపోయి పక్క తీసుకున్నాను. ఏమైనా పాతకాలం టేస్ట్ ఇప్పుడు రావండి, అప్పుడు రుచులు వేరు. ఇప్పుడు రుచులు అయితే ఇప్పుడు తినలేరు జనం, అప్పుడు రుచులు చాలా బాగుండి. చూస్తే వంకాయ కూడా ఇలా ఉడకపెట్టుకుంటే చాలా బాగుంటుంది. నిప్పుల మీద అయితే ఉడకపెట్టేవారు వెనక, మరి ఇప్పుడు అవి లేవు కదా, అందుకని గ్యాస్ మీద ఉడకబెడుతున్నాను. ఇలా మూత పెట్టుకుంటే అలాగా ఉడుకుతూ ఉంటుందండి జాయిగాను. నీళ్ళు గట్ట ఏం వేయని అవసరం లేదు, అలాగా వేడి మీద ఉడికిపోద్ది, చాలా బాగుంటుంది. లేతకాయ చూసి ఉడకబెట్టుకోవాలండి అలాగా. ముదరకాయ అయితే బాగోదు మళ్ళీని. మీకు ఐడియా వచ్చేస్తుంది ఇది దేనికన్నది అనేది. మా అమ్మమ్మ ఇలా చేసేదండి, చాలా బాగా చేసేది. ఈ పండగ వస్తే దీనికి చాలా పేరు ఈ పులుసుకి. పండగకి తానాలు చేస్తాంగా భోగికి, భోగినాడు. ఆ భోగినాడు తానాలు చేసాక తప్పనిసరిగా వండుకొని తింటాం. అయ్యండి చూసారా, ఇప్పుడు ఏంటన్నది మీకు అర్థమైపోతుంది కదా. ఈ వంకాయ ఇలా శుభ్రం చేసుకోవాలి. పై పొట్టంతా తీసేసి శుభ్రంగా లోన గుంజు ఉంటుంది కదా, ఉడికిపోతుందండి బాగాను, చాలా బాగుంటుంది. పచ్చిమిరకాయలు జీలకర్ర వేపేసి పక్కన పెట్టాను కదా, అలాగే కొత్తిమీర కూడా కొంచెం వేపి పక్క పెట్టాను. ఒక ఉల్లిపాయ కూడా తీసుకుందాం. చింతపండు నానబెట్టాను. కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం తీసుకోవాలి, కొంచెం వాటర్. ఉల్లిపాయలు ఇలా కోసుకోవాలండి సన్నంగా, చీరికల్లా కోసుకుంటేనే బాగుంటుంది ఇందులోకి. ఇలా కోసుకుని ఇవన్నీ దాంట్లో వేసుకున్నాక కలిపేసుకుందాం. దీనికి మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది కదా, దీని పేరండి పట్టు పులుసు అంటాం కదా. ఈ పట్టు పులుసు చాలా పేరుంది, ఇది చాలా బాగుంటుందండి. దీనికి జత ఏం వేసుకోవాలంటే అత్యవసర వేసుకుంటాం. అత్యవసర పట్టు పులుసు అంటే చాలా ఇదిగా ఉంటుంది దాని పేరు. తయారు చేసే విధానం చూపిస్తాను. వంకాయ ఎలా చేసుకోవాలి, మెత్తగా పిసికేసుకొని శుభ్రంగాను పైన పొట్టని తీసేసి శుభ్రంగా లోన గుంజి తీసుకుని అలా పిసుక్కోవాలి. పచ్చిమిరపకాయలు కూడా అలాగే చేసుకుంటే కారం కొంచెం అందులో దిగుతుంది, బాగుంటుంది.
ఉడికిపోద్ది కదా పచ్చిమిరకాయలు, అందుకు బాగా ఈజీగానే అయిపోద్ది. అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకుంటే కొంచెం అలాగ కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేనే. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా నూనె లేకుండా తినాలనిపించినప్పుడు ఇలా కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి ఇందులోను. ఏదైనా వరాలు చేసినప్పుడు కూడా నూనె లేకుండా తినాలిగా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది. చింతపండు ఇలా కలుపుకొని ఇలా వేసుకోవాలి. కొంచెం చిక్కగా తీసుకోవాలండి, పొద్దుగా పలసగా కాకుండా చిక్కగా తీసుకుని వేసుకుంటే మన పులుపు అవసరం లేదనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం పుల్లగా ఉండాలనుకుంటే తక్కువ వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలండి బాగాను. కలుపుతుంటే నూరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకుంటే దాన్ని బట్టి చాలా రుచిగా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా వేసుకుంటే సమానంగా చాలా బాగుంటుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో మీరు తయారు చేసి చూసుకోండి, మీకే తెలుస్తుంది. తయారైపోయిందండి పచ్చి పులుసు. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. ఇది కూడా నూనె లేకుండా వేపేసాను. ఎందుకంటే మనం నూనె లేకుండా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. తయారైపోయిందండి పచ్చి పులుసు. ఈజీగా అయిపోద్దండి. చాలా సింపుల్గా అయిపోద్ది. చాలా బాగుంటుంది తింటాకి. మీరు కూడా ట్రై చేయండి అలాగా. ఓకేనా? దీనికి రైస్ కన్నా అత్యవసరం చాలా బాగుంటుంది. అత్యవసరం వేసుకోవాలండి పచ్చి పులుసు అత్యవసరం. పూర్వం మా అమ్మమ్మ ఏం చేసేదంటే పండుగ వచ్చేటప్పటికి అందరిని రమ్మని ఇలాగే చేసేది. అత్యవసరం తానాలు చేసి వచ్చేస్తాం కదా, ఇప్పుడు తానాలు చేసిన తర్వాత అత్యవసరం వేసుకుని పచ్చి పులుసు వేసి తిని బెల్లం నెయ్యి వేసుకుని తినేవాళ్ళం. అప్పటి రోజులు ఇప్పుడు రావుగా మళ్ళీని. నెయ్యి ఎంత బాగుందో. ఇంట్లో పాడి ఉండిన వాళ్ళకైతే నెయ్యి చాలా బాగుంటుంది. ఇంట్లోనే చేసుకుంటే బాగుంటుంది కొని కన్నా. చాలా కమ్మ వాసన వస్తుందండి నెయ్యి. ఇంట్లోనే తయారు చేస్తాం. చాలా బాగుంటుంది నెయ్యి. ఈ అత్యవసరంలో చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇవ్వాలి. బయట కొన్న నెయ్యి బాగోదు. అలాగే ఈరోజు అత్యవసరం వేసానండి నేను కూడాను. ఈరోజు శనివారం కదా, అలాగని ఇంకా అత్యవసరం వేసి పచ్చి పులుసు చేశాను అనమాట. అత్యవసరం చాలా బాగా ఉడికిపోయింది. నూనె మూత పెట్టేసాను. అత్యవసరం తెలుసు కదా మీకు, పెసరపప్పు పెట్టి వేసుకుంటాం కదా. ఇది తానం చేశానండి. కొంచెం దండం పెట్టుకుంటాను. లక్ష్మీవారాన్ని శుభ్రాలు చేసుకున్నాను. శుక్రవారం శనివారం దండం పెట్టుకుంటాం కదా. పూజ అయిన తర్వాత పూజ చేసుకున్నాను. పూజ అయిన తర్వాత అయితే భోజనం చేసేస్తాను. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి కదండి ఒక 10 నిమిషాలు. మనకి ఎప్పుడు ఇంట్లో ఉండే టెన్షన్లు వంటలు ఆడవాళ్ళు మామూలుగా ఈ 10 నిమిషాలు కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా ఆడవాళ్ళు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను దేవుడి దగ్గర. చూడండి, ఏడుకొండల వాడు వెంకటరమణని దండం పెట్టుకున్నాను మా కష్టాలను తీర్చమని. ఇప్పుడైతే నేను భోజనం చేసేస్తానండి. ఇంకా ముందుగా కొంత ప్రసాదం చేశాను దేవుడికి. ప్రసాదం వేసుకున్నాను కొద్దిగాను. అత్యవసరం పచ్చి పులుసు దగ్గర పెట్టుకున్నానండి. కొంచెం బెల్లం, అలాగే నెయ్యి. ఇది మాగే పచ్చడి అండి, మీకు చూపిస్తున్నాను. కానీ నేను వేసుకోను. కానీ ఈరోజు ప్రసాదం దండం పెట్టుకుని కొంచెం చూస్తాను ఎలాగున్నదని. దేవుడి దగ్గర ప్రసాదం కదా, నేను ముందు ఏమీ చూడలేదు రుచి, ఇప్పుడు చూస్తున్నాను. మనం చూడకపోయినా రుచి చాలా బాగుంటుందండి దేవుడి కాడ చేసింది.
చాలా టేస్టీగా వస్తుంది. ఏమీ చూడకపోయినా టేస్ట్గా ఉంటుందండి దేవుడికి ప్రసాదం ఎక్కడైనా సరే కానీ. ఇప్పుడైతే కొంచెం అత్యవసరం వేసుకుంటాను. చూడండి, అత్యవసరం చాలా బాగా వచ్చింది. కొద్దిగా బెల్లం వేసుకుని కొంచెం నెయ్యి వేసి తింటానండి ఎప్పుడు ఫస్ట్ నేను. చాలా బాగుంటుంది బెల్లం నెయ్యను అత్యవసరంలోకి. మీరు కూడా ట్రై చేయండి మరి. ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా, మనం వండి పెడితేనే వాళ్ళకి తెలుస్తుంది. అందుకనే వండి పెట్టాను అనమాట అత్యవసరం అయ్యని. చూడండి, కలుపుకున్నాను. చాలా బాగుంటుంది నెయ్యి అత్యవసరం. ఒకసారి తిని చూడండి మీరు. నేను అన్నది కాదు. ఇప్పుడు పట్టుపులు చేసుకుంటాను. పట్టుపులు చూసారా చాలా బాగుంది చూడటానికి. తిని చూస్తాను. నేనేమీ రుచులు చూడలేదు కదండి, ఇవాళ వారం కదా, అందుకని ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగా వస్తుందండి అత్యవసరం పట్టుపులు చాలా బాగుంటుంది. నాకైతే మళ్ళీ పెద్ద పండుగ జ్ఞాపకం వస్తుందండి ఇలా తింటుంటేనే. చాలా బాగుందండి పట్టుపులుసు కూడాను. మీరు ఇలా చేసుకుని తినండి. సరేనా మరి లైక్ చేయండి, మర్చిపోకండి.